టీటీవీ న్యూస్ కి స్వాగతం. ఐఐఐటి ర్యాంకులు సాధించిన అక్కంపేట్ జడ్పీ ఎస్హెచ్ పాఠశాల విద్యార్థులు వివరాలు ఇలా ఉన్నాయి. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని అక్కంపేట్ జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత 10వ తరగతి విద్యార్థులు 25 మంది ర్యాంకులు సాధించిన ఘనత మా పాఠశాలకు దక్కడం గొప్ప విషయంగా భావిస్తున్నామని ప్రధానోపాధ్యాయులు ఎన్వి జయకుమార్ అన్నారు. విద్యా బోధనలో నాణ్యమైన ప్రమాణాలు పాటిస్తూ విద్యార్థుల నుండి మంచి ఫలితాలు సాధిస్తున్నామని తెలిపారు. తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ స్వగ్రాములో ప్రధానోపాధ్యాయునిగా పనిచేయడం నా అదృష్టంగా అందరం భావిస్తున్నామని అన్నారు. జయశంకర్ బడిబాటను విజయవంతంగా నిర్వహించి కొత్తగా 35 మందిని జాయిన్ చేశామని అన్నారు. డిజిటల్ క్లాసులు నిర్వహణ, బ్రేక్ఫాస్ట్, మాధ్యాహ్న భోజనం, పాఠ్య, నోట్బుక్స్ అందజేయడం ఇవి అన్నీ కూడా విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయని అన్నారు. పాఠశాల అభివృద్ధికి గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు అందరం కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్లికార్జున్, రవి, సుజాతాదేవి, రాజన్న, లావణ్య, అనురాధ, సుజాత, శ్రీదేవి ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నేను విజయ్ కుమార్. నేను జెడ్పీహెచ్ఎస్ అక్కంపేట పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. దాంతోపాటు ఆత్మకూరు మండలానికి ఎఫ్ఏసి ఎంఈఓగా పనిచేస్తున్నాను. మా జెడ్పీహెచ్ఎస్ పాఠశాలకు మరి తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రత్యేక స్థానం ఉంది, గుర్తింపు ఉంది. అక్కంపేట అనేది అందరికీ సుపరిచితమైనటువంటి ఒక గ్రామము. మనకందరికీ తెలుసు మన తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ గారి స్వగ్రామము ఈ అక్కంపేట. మరి ఈ అక్కంపేట పాఠశాలలో మేము పనిచేయడము మేము గర్వంగా ఫీల్ అవుతున్నాము. మరి సార్ గారి గురించి మనకందరికి తెలుసు. మరి స్వరాష్ట్రాన్ని సాధింప చేయడంలో ఎంత క్రియాశీలక పాత్ర పోషించారో సారు. అదేవిధంగా తాను జన్మించినటువంటి గ్రామానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తూ పాఠశాలకు తన సొంత స్థలాన్ని కేటాయించి పాఠశాల భవనంను నిర్మింపచేసి విద్యార్థులకు మంచి నాణ్యమైనటువంటి విద్యను అందజేయుటకు మూల కారణము పూజ్యులు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్. మరి విద్యార్థులందరూ కూడా మంచి ఫలితాలు సాధించినందుకు, దాంతోపాటు పిల్లల యొక్క ఎన్రోల్మెంట్ పెరుగుతున్నందుకు మరి సహకారం అందించినటువంటి మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు, మా గౌరవ జిల్లా కలెక్టర్ మేడం గారికి, మా గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారికి ఈ సందర్భంగా మా పాఠశాల పక్షాన, అదేవిధంగా ఆత్మకూరు మండల విద్యాశాఖ పక్షాన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఈ సందర్భంగా మా పాఠశాల ఉపాధ్యాయులందరికీ కూడా ఈ సందర్భంగా వారి యొక్క అమూల్యమైనటువంటి సేవలను అందిస్తున్నందుకు వారిని కూడా అభినందిస్తూ వారికి కూడా కృతజ్ఞతలు చెప్తూ అందరికీ మరొకసారి. ఎస్సీఏ మ్యాథ్స్ నేను ఇక్కడ 2022 నుంచి పనిచేస్తున్నా. మరి ఈ పాఠశాలలో పనిచేయడము నేను గొప్ప అదృష్టంగా భావిస్తున్నా. మొదటి విషయం ఏంటంటే ఈ జయశంకర్ సార్ పుట్టిన ఊరు మరియు జయశంకర్ సార్ డొనేట్ చేసిన ల్యాండ్లో ఉన్న స్కూలు, ఆయన స్వస్థలంలో సొంత ప్లేస్లో నేను పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా. అదేవిధంగా ఈ పాఠశాల చాలా బాగా పనిచేస్తుంది. అంటే పిల్లలు మంచి క్రమశిక్షణతో ఉంటారు. స్టాఫ్ కూడా చాలా మంచి స్టాఫ్, ప్రైవేట్ స్కూళ్ళను మించిన అంకిత భావంతో పనిచేసేటువంటి స్టాఫ్ ఉన్నారు. నాకు మా ప్రధానోపాధ్యాయులు విజయ్ కుమార్ గారు చాలా తోడ్పాటు అందిస్తారు.
Sujata Devi. I am working as a school assistant at JPHS Akkampet. I am very happy and proud to work here. నిజం చెప్పాలంటే ఈ అక్కంపేట గ్రామానికి ఆప్షన్ తీసుకోవడం అనేది నాకు చాలా సంతోషం. ఎందుకంటే సార్ హెడ్ మాస్టర్గా విజయ్ కుమార్ సార్ ఉన్నారు, ప్లస్ జయశంకర్ సార్ దగ్గర నేను ఎంఏ ఇంగ్లీష్ చేసినప్పుడు కాకతీయ యూనివర్సిటీలో ఉన్నాను. కాబట్టి సార్ యొక్క ఐడియాలజీ కానీ సార్ యొక్క యాటిట్యూడ్ కానీ నాకు చాలా నచ్చింది. సో నా దగ్గర నియర్ బై ప్లేసెస్ ఒక 5 ఉన్నప్పటికీ కూడా నేను అక్కంపేట గ్రామాన్ని ఆప్షన్గా తీసుకొని ఇక్కడికి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్గా రావడం జరిగింది. ఈ పాఠశాలలో పనిచేయడం వల్ల నాకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్ విత్ ద చిల్డ్రన్. స్ట్రెంగ్త్ కానీ ఇక్కడ ఉన్న పిల్లలు కానీ మేము ఏది చెప్పినా కూడా ఇమ్మీడియట్గా దే హ్యావ్ టు రెస్పాండ్ అండ్ దే హ్యావ్ టు లెర్న్ సో మెనీ థింగ్స్. నాట్ ఓన్లీ with the subjects, they have to learn different activities. Education is all-round development of child. We are creating so many activities in our school. నా పేరు రాజ్పూర్ శ్రీదేవి. నేను జడ్పీహెచ్ఎస్ అక్కంపేటలో గత సంవత్సరంగా పనిచేస్తున్నాను. ఎస్ఏ తెలుగుగా పనిచేయటం మా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఇంతకాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి 20 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి మాకు పదోన్నతులు లేక మేము చాలా నిరుత్సాహపడి ఉన్నాం. అలాంటి నిరుత్సాహవంతులైనటువంటి మా అందరికీ చక్కటి పదోన్నతులు కల్పించిన సీఎం గారికి శతకోటి వందనాలు. ఈ పాఠశాలలో నేను పనిచేయటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే జయశంకర్ సార్ జన్మించినటువంటి ఈ గ్రామంలో నేను చేయటం చాలా పుణ్యంగా భావిస్తున్నాను. ఈ పాఠశాలలో వచ్చినప్పుడు పిల్లల క్రమశిక్షణ నాకు ఎంతగానో నచ్చింది. అందులో మా ప్రధాన ఉపాధ్యాయుల ప్రోత్సాహం, మరి మా అందరి ఉపాధ్యాయ బృందం చేసినటువంటి కృషి ఫలితంగా పిల్లలందరూ కూడా మంచి ఉత్తీర్ణత సాధించడం జరిగింది. అందులో తెలుగులో 98, 97, 96 మార్కులతోటి మంచి ఉత్తీర్ణత సాధించారు సార్. ఓకే, థ్యాంక్ యూ.